హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం కదండి. అందులోకి వంటగది క్లీనింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలనుకుంటాం. ఎందుకోసం అంటే ఎప్పుడు మన టైం అంతా కూడా మన వంటగదిలోనే గడుపుతూ ఉంటాం. అందువల్ల ఏంటంటే ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలనుకుంటాం. అందుకనేసి ఒక లిక్విడ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది అయితేనే. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను, ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక అర లీటర్ నీళ్ళని మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత అర స్పూను వంట సోడా వేసుకోవాలి. అదే స్పూన్ తోటి ఒక స్పూను సర్ఫ్ వేసుకోవాలి. నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ తీసుకుంటున్నానండి, మీరు ఏ సర్ఫ్ అయినా వాడచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ మరగనివ్వకూడదండి, ఒక పొంగు వస్తే సరిపోద్ది. వేసిన తర్వాత వీటిని ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కంఫర్ట్ వేస్తున్నాను. ఎందువల్లంటే స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుందండి మనకి కిచెన్లో అనేది. మన స్టవ్ పలక కానీ టైల్స్ కానీ క్లీన్ చేసేసరికి మంచి వాసన అనేది వస్తుంది అనమాట. అందుకనేసి కొద్దిగా వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ 2 వేసుకుంటే సరిపోతాయి, సరిపో వంట సోడా కూడా. ఇప్పుడు ఈ నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. మన దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటాయి కదండి, లేదంటే శానిటైజర్ బాటిల్ అవి ఉంటాయి కదా, ఖాళీ బాటిల్, అలాంటి వాటిల్లో కూడా ఈ సర్ఫ్ నీళ్ళు వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు కాదు. నేనైతే ఈ బాటిల్ తెప్పించానండి, పిల్లలు తీసుకొచ్చారు షాప్ నుంచి. అంటే మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇందులో వేసేసి మూత గట్టిగా బిగించి పెట్టేయాలి. మొన్న పిల్లలు అయితే అక్కాల ఇంటికి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళారండి. షాప్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నారనమాట. అంటే క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటి పేరు అయితే నాకు ఫస్ట్ తెలీదు, పిల్లల్ని అడిగాను అనమాట. వీటి పేరు ఏంటమ్మా అనేసి అంటే స్పాంజ్ వైప్ అన్నారండి. అయితే అప్పుడు తెలిసింది వీటి పేరు ఇదా అనేసి. అయితే ఫస్ట్లో అయితే నాకు అక్కాల ఇంటికి వెళ్ళినప్పుడు అలా క్లీన్ చేయడం చూస్తాను వీటితోటి, కానీ ఎప్పుడు వాడలేదండి. వాళ్ళ ఇంటి దగ్గర క్లీన్ చేసేటప్పుడు చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలతో చెప్తే తీసుకొచ్చారనమాట, అలాంటివి తీసుకురండి అనేసి. అంటేనే 2 ప్యాకెట్లు తీసుకొచ్చారండి. మరి ఎంత పడిందో తెలియదు, రేట్ అయితే అడగలేదు. ప్యాకెట్కి 4 వచ్చాయన్నమాట. అందులో ఇప్పుడు ఒకటి తీసి వాడుతున్నాను. చక్కగా నీరంతా చాలా బాగా పీల్చేసుకుంటుందండి. క్లాత్తో అవసరం లేదు, ఇది ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, దాంతో మీకు టైల్స్ అది తుడిసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం జిడ్డుగానే ఉన్నాయి. అయితే ఎక్కువ జిడ్డు పట్టనివ్వనండి. ఎప్పుడు వంట అయిపోయినా వెంటనే ఇలా క్లీన్ చేసేసుకుంటాను టైల్స్, స్టవ్ పలక ఇవన్నీ కూడా. ఇప్పుడైతే ఆ లిక్విడ్ అనేది ఇలాగా స్ప్రే బాటిల్తో కొట్టేసి ఇప్పుడు నేను చూపించాను కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి ఇవైతేనే. క్లాత్ పెట్టి తుడిసే అవసరం కూడా ఉండదు. చాలా నీట్గా వచ్చింది. లిక్విడ్ వేసి మనం క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. మనం కంఫర్ట్ వేసాం కదా, స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. కంఫర్ట్ లేకపోతే ఏదైనా షాంపూ కూడా కలుపుకోవచ్చు ఇందులో. మనం ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోద్దండి షాంపూ అయితేనే. చూస్తున్నారు కదా, స్టవ్ కూడా చాలా చక్కగా జిడ్డు అనేది వదిలిపోయింది. అస్తమానం మనం నీళ్లు పెట్టి కడుక్కునే బాధ అయితే ఉండదండి. ఇలా చక్కగా స్ప్రే కొట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. నైట్ టైం అయితే నేను ఎప్పుడూ కూడా వంట అయిపోయిన వెంటనే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా స్టవ్ ఎలా ఉంటుంది, మా స్టవ్ పలక ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా నాకు నీట్గా ఉంచుకోవడం అలవాటండి. వంటగది ఇప్పుడు కూడా నేను నీట్గానే ఉంచుకుంటాను. అందుకనేసి నేను ఇంక లిక్విడ్ అనేది తయారు చేశాను, చాలా బాగా ఉపయోగపడుతుంది అయితేనే. అలాగే ఎక్కువగా మాకు ఇక్కడ స్టవ్ దగ్గర డబ్బాలు జిడ్డు పడతాయండి. అప్పుడప్పుడు తీసుకడుగుతూ ఉంటాను, చూద్దాం కదనేసి ఇలా ట్రై చేశాను. డబ్బాల మీద కూడా చాలా నీట్గా వచ్చేసాయండి. చూస్తున్నారా, అస్సలు జిడ్డే లేదు, చాలా నీట్గా వచ్చాయి డబ్బాలన్నీ కూడా. ఎక్కువగా మా దగ్గర నెయ్యి డబ్బాలు ఉంటాయండి. నెయ్యి తెప్పిస్తాను కదా, ఆ డబ్బాలు ఇంక పడేయకుండా ఇలా నీట్గా కడిగేసి ఇంకా ఉప్పు, కారం, ధనియాల, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటాను, పసుపు ఇవన్నీ కూడా. ఒకేసారి ఎక్కువ తెప్పిస్తాను కదా, అవన్నీ కూడా ఇలా వేసుకుంటాను ఈ డబ్బాల్లో. చూస్తున్నారా ఎంత నీట్గా ఉన్నాయో. అస్సలు జిడ్డు కూడా అంటుకోలేదండి చేతులకి. చాలా బాగా పనిచేస్తుంది లిక్విడ్ అనేది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీరు వాడిన తర్వాత అది బాగుందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.